ఈ యొక్క మాలాధారణ నియమం ఏమిటంటే, మగ పిల్లలైతే మాత్రం అమ్మ వాళ్ళకి కొద్దిగా ఊహ తెలిసి ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే ఒక ఆలోచన, ఊహ. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క తిండి అనేది తినటం వాళ్ళు ఎక్కువసేపు ఆగలేరు. మనలాగా ఏకభుక్తంగా ఒక పూట భోజనం చేసి ఉండమంటే వాడు ఉండలేరు. కాబట్టి అలా ఉండగలిగిన, మాట వినగలిగిన పిల్లలైతే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకి మాల వేయొచ్చమ్మా. మగ పిల్లలకి నియమనిష్టలనేది ఇక అందరిలాగానే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత నుంచి 60 సంవత్సరాల కానించి మన ఓపికను బట్టి మగ పిల్లలకి ఎప్పుడైనా మాలలు వేసుకోవచ్చు. ఆ దీక్షా నియమాలనేది చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, నడి వయస్సు వాళ్ళకైనా ఎవరికైనా సరే తప్పకుండా 41 రోజు మాల వేయాల్సిందేనమ్మా. మిగతా మాలల్లాగా భవానీ మాల, ఆంజనేయ స్వామి మాల, శివమాల లాగా దీనికి 21 రోజు, 11 రోజులు అనేది లేదండి. తప్పకుండా 41 రోజు వేయాల్సింది ఎవరైనా. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకైతే మాల వేసుకోవచ్చండి. అలానే 45 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గరగా 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ఈ మాల వేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రాబ్లంలో ఈ మాలలు వేసుకోకూడదు కాబట్టి తప్పకుండా 10 సంవత్సరాల లోపు పిల్లలకి, 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీలు ఈ మాలలు వేసుకోవచ్చు. వారికి కూడా అందరిలాగానే యథావిధిగా 41 రోజు మాలాధారణ దీక్ష చేయాల్సిందే. నియమనిష్టలు అనేవి అందరికీ ఒకటే ఉంటాయండి.